అన్నా నమస్తే అన్నట్టు ఉంది అంటన్నా కార్ పక్క పెట్టరు అన్న. ఒక్క నిమిషం అండి ప్లీజ్ ప్లీజ్ అని ఏమనుకుంటారు మై కానీ దాన్ని బట్టి అబ్బాయి పక్క పెట్టి 2 నిమిషం. అన్న అన్న చెప్పన్నా. ఎవరు అన్నారు సార్? నువ్వు నేను ఒక సంఘంలో పనిచేసినావా? లేదు. మరి నీ బాధ ఏమి రావాలి సార్? నీ కడుపు నొప్పి బాగా ప్రాబ్లం అవుతుంది. నువ్వు బాగా ఫేస్బుక్ నాకు మమ్మల్ని జాతి పెంచినటువంటి అరుణోదయ సంస్కృతి సంఘం బాధ లేదు, జననాట్య మండలికి బాధ లేదు, కానీ నీకు బాధ వచ్చింది ఏం ప్రాబ్లం? ఎందుకు నువ్వు నేను పెట్టే సంఘంలో ఏమన్నా సభ్యుడివా? కాదు. మరి ఏం నీకేం ప్రాబ్లం అవుతుంది? మేము రాజకీయ పార్టీలలో చేరితే నీకేం బాధ అవుతుంది అంటున్నా. బాగా ఫేస్బుక్ లైవ్ పెడతారు, ఏంది నీ ప్రాబ్లం? అరుణోదయ అయితేనే పాటనా? అరుణోదయ అంటే నన్ను జాదింది పెంచింది చేసింది కదా, నాకు అరుణోదయ అంటే పాట. సుమన్న ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు అతి ఇష్టమైన పిచ్చి గజ్జి ఎవరంటే నాకు సోమన్న. నాకు ఇష్టమైన కవి గాయకుడు ఎవరంటే సోమన్ని. అది తప్పు మీరు ఒప్పుకోవాలని చెప్తలేను అన్న. మీరు ఒప్పుకోవడం కోసం నేను చెప్తలేను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా అంతా తెలుసు. రామదాస్ నువ్వు నాకు సంబంధం లేదు భయ్. నువ్వు ఒప్పుకుంటే నాకేంది, నువ్వు ఒప్పుకోకపోతే నాకేంది, నువ్వెంత నాకు కానీ నాకు ఆయన పిచ్చి మాటలని బంద్ చేయాలి. ఫేస్బుక్ లైవ్ పెట్టా ఈ రాష్ట్రంలో నా మీద ఫేస్బుక్ పెట్టే అంత తీట ఏముంది నీకు? అంత తీట ఏమవుతుంది? మరి నీ ప్రాబ్లం ఏంది? నేను మాట్లాడినా కానీ మళ్ళీ తీసి మాట్లాడినా సరే వదిలేదన్నా. ఎందుకు మరి అంత తీట ఏంది అంటున్నా? నువ్వు ఏంటిది? నువ్వు తీట ఎక్కువ భయ్, అది కూడా ఉంటది. ఓకే రైట్, కానీ మరి అది కూడా అవుతుంది అంటున్నా. ఎందుకంటే ఫీల్ అవుతున్నావు కదా తమ్మి. చాలా మంచిగా పద్ధతి నేర్చుకోరా భయ్, జర లైఫ్ ఉంటది. బైక్ అనకన్నా జరా ప్లీజ్. మరి అనకన్నా నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నా బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా. అయ్యో తమ్ముని అని మాట్లాడుతున్నా. లేదు తమ్ముడు అంటే తమ్ముడు మాట్లాడు. ఆరిపోయి అంటే నేను ఒప్పుకున్నాను అన్న సోమన్న అన్న. నేను నా సొంత బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా. ఆరిపోయి నాకు అది నచ్చదు. లైవ్ పెడితే ఒప్పుకోవాలా? ఎవరు నువ్వు? మీరు మాట్లాడరు ఎవడొద్దన్నాడు? ఎట్టటి మానాలే చెప్తాను నేను. నేను క్లియర్ గా చెప్తున్నా అన్న. నేను ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నేను తప్పే మాట్లాడినప్పుడు అసలు నువ్వు నేను ఒక పాటలో పని చేసిన ఒక సంఘం పని నువ్వు అంటే ఒక సంఘంలో పని చేస్తేనే పాట గురించి మాట్లాడాలి. నువ్వు నాకు వెనుకోనిగా ముందోని కావరా బాబు, నీకు సంబంధం లేదు. నాతో పనిచేసిన ఉద్యమ సహచరులుండు, గాయకులుండు, నాయకులుండు, నువ్వు ఓడే సంబంధం లేదు కదా. నువ్వు ఆశిస్తే కొత్త తెలియదు మొదలు తెలియదు. నువ్వు అయి ఉండొచ్చు అంటే పాట అంటే ఏందో నాకు తెలియదేమో బహుశా. ఏం తెలుస్తుంది? పాటగాడు గాయకుడు గౌరవించే గౌరవం ఇదా నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టేది? అంటే ఇప్పుడు సరే నేను కావచ్చు అన్న, నేను కాదా సిగ్గులు. హలో చెప్పబ్బా, చెప్పు. నువ్వు చెప్తే నేను నేర్చుకున్నాండి. నువ్వు గట్టి నువ్వు చెప్పేది ఏంది, నేను చెప్పేది ఏంది? ఫేస్బుక్ లైవ్ నీకు చెప్పేది నేను ఓడి నేను ఓడి పెట్టుకో. ఎన్ని లైన్లు పెట్టుకో. నీ తీట ఇంచి హైదరాబాద్ దాకా రాసు. ఈ కళాకారుడు విలువ లేదు నీకు ఎవడన్నా? నా జాతర పుట్టాడు, నా కులపడే లేదు. ఒక మాదే కులాలు పుట్టావు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పాటలు పాడుకొని తిరుగుతావు. ఈ సిగ్గు తప్ప నీకు సిగ్గు, మీకు కవిత, మీకు రారా నీ ఊరికి వస్తే లేదా నా ఊరికి నువ్వు మాట్లాడదాం. నీ లద్దలే ఓ మాదిగా బిడ్డలు కనీసం రాజకీయంగా పొలిటికల్ పోయిన మీకు సోయింది. అది మీరు సాహిత్యం, మీరు పాటలు. ఈ బరుగు చెప్పేది ఏంట్రా? నయం కాదు దంటగులతో పెట్టరా, లక్షల కోట్లు సంపాదించడం పెట్టరా, మంత్రులు ఎమ్మెల్యే ప్రజలకు హామీచ్చడం పెట్టరా. ఏ పురుషుడు చెప్ప ఎన్ని లక్షలు అయి పెట్టో. నేర్చుకున్నది ఇదే మీరు ప్రజా జీవితంలో నేర్చుకున్నది.